హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో వచ్చేసి ఆది బ్లౌజ్తో మనం మెజర్మెంట్ తీసుకొని బ్లౌజ్ కటింగ్ చేద్దాం. చూడండి, ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్ హైట్ చూద్దాం. హైట్ వచ్చేసి మనకు 15 వచ్చింది. ఇప్పుడు మనం వచ్చేసి 16.5 పెడదాం. సో ఇప్పుడు వచ్చేసి నెక్ చూద్దాం. మనము ఒక నోట్బుక్ తీసుకొని నోట్ చేసుకోవాలి మెజర్మెంట్ మొత్తం. ఇప్పుడు వచ్చేసి నెక్ వచ్చేసి 11 వచ్చింది. 11 అయితే మనం 11.5 పెట్టాలి. ఇప్పుడైతే మనం బ్లౌజు చెస్ట్ లూజ్ చూద్దాం, మెజర్ చేద్దాం. అది వచ్చేసి 18 వచ్చింది. 18ని యాడ్ 18 చేసేస్తే ఎంత వస్తుందో చూసుకొని అందులో నుంచి 4th 9 వస్తుంది. 9 మనము చెస్ట్ లూజ్ పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ రౌండ్ వచ్చేసి 6 వస్తుంది. 6 వచ్చింది. ఇప్పుడు మనం 6.5 నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి ఎంత వచ్చిందో చూద్దాం. 9 వచ్చింది. 9 వస్తే మనం 10 పెట్టుకుందాం, ఎందుకంటే 1 ఇంచు ఖర్చులోకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడైతే మనకి హ్యాండ్ లూజ్ చూద్దాం. హ్యాండ్ లూజ్ వచ్చేసి ఎంత వచ్చింది? 6 వచ్చింది. హ్యాండ్ లూజ్ 6 పెట్టుకుందాం. ఇప్పుడైతే మనం ఇదంతా ఓకే, బ్యాక్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి వచ్చేద్దాం. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మంచిగా నెక్ మంచిగా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఫ్రంట్ నెక్ సైజ్ ఎంతో చూద్దాం. 6 వచ్చింది. 6 వస్తే మనం 6.5 నోట్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నడుము సైజ్ ఎంతో చూద్దాం. నడుము సైజ్ వచ్చేసి ఒక నిమిషం 33.5 వచ్చింది. 33.5ని 4 డివైడ్ చేస్తే 8 వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనము కటింగ్లోకి వచ్చేద్దాం. మనము లెంత్ ఎంత పెట్టుకున్నాం? 15 వస్తే 16 పెడదాం. ఇక్కడ షోల్డర్ వచ్చేసి 6 పెట్టేద్దాం. సేమ్ 6 చెస్ట్ దగ్గర విధంగా పెట్టేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఆర్మ్ రౌండ్ వచ్చేసి 6 వస్తుంది. షోల్డర్ ఎంత ఉంటే ఆర్మ్ రౌండ్ అంతే ఉంటుంది. 6 అయితే మనం 6.5 పెట్టేద్దాం. సేమ్ ఇటు గినంగా పెట్టుకోవాలి, ఎందుకంటే ఎక్కువ తక్కువ వస్తుంది కాబట్టి పెట్టేద్దాం. ఇక్కడ నెక్ విడ్త్ పెట్టేద్దాం. నెక్ విడ్త్ వచ్చేసి 2.5 పెట్టిన. నెక్ లెంత్ వచ్చేసి 11 వచ్చింది. మనం 11.5 పెట్టేద్దాం. ఏం లేదండి, నెక్ విడ్త్ వచ్చి దానికన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకోండి, సెట్ అయిపోతుంది. ఎందుకంటే సేమ్ షోల్డర్ దగ్గర నెక్ విడ్త్ ఎంత పెట్టినామో బ్యాక్ డౌన్లో అంతే పెట్టినాం అనుకో, మనకు బ్లౌజ్ చాలా టైట్ అయిపోతుంది. సో దానికన్నా 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటే సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి గమనించారా, నేను ఓపెన్స్ అనేటివి మనకు ఆపోజిట్లో పెట్టాను. సో ఇది ఫస్ట్ చెప్పాల్సింది, సో మర్చిపోయినా. ఇప్పుడు క్లోజ్ అనేది ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉంది, అది చూసుకోండి ఫస్ట్ అయితే మీరు కటింగ్కి ముందు. ఇప్పుడైతే మనం వచ్చేసి ఆర్మ్ రౌండ్ లైన్స్ గీస్తున్నాము. ఆర్మ్ రౌండ్ వచ్చేసి మనము 1.2 పెట్టుకుందాము. రౌండ్ వచ్చేసి ఓకే, కొంచెం రౌండ్ తీసుకోండి. ఇప్పుడైతే మనం వచ్చేసి చెస్ట్ లూజ్ పెట్టుకుందాం. చెస్ట్ లూజ్ వచ్చి మనకి 9.5 వచ్చింది.
9.5 ఆల్రెడీ మనం నోట్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ చూడండి నోట్ చేసుకున్నాము. నోట్ చేసుకున్న దాన్ని బట్టి 38ని డివైడ్ చేస్తే 38ని 4తో డివైడ్ చేస్తే మనకు 9.2 వస్తుంది. అంతే మనం పెట్టేసుకుందాం. వేస్ట్ లూజ్ వచ్చేసి 1.5 పెట్టిద్దాం. ఇంక ఇప్పుడైతే మనం నడుము లూజ్ చూద్దాం. నడుము లూజ్ వచ్చేసి 33.5 వచ్చింది. 33ని 4తో డివైడ్ చేస్తే మనకి 8.5 వస్తుంది. చూడండి ఇక్కడ మనం ఫస్ట్ నోట్ చేసుకున్నాం కదా, ఆది బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకునేటప్పుడే పెట్టేసుకోండి. 8.5 1 ఇంచ్ టక్స్కి. వేస్ట్ వచ్చేసి సేమ్ పైన ఎంత తీసుకున్నామో అంత 1.5 తీసుకోవాలి. లైన్స్ డ్రా చేయండి, అయిపోతుంది. ఏం లేదండి, మీ బ్లౌజ్ మీరు స్టిచ్ చేసుకోవచ్చు ఈజీగా. మన వీడియోలో ఈజీ టిప్స్ ఉంటాయి. సో కొంతమంది వీడియోస్లో లాంగ్ వీడియోస్ ఉంటాయి, లాంగ్ లెంత్ వీడియోస్. మనవి మాత్రం ఒక 18 minutesలోనే మనం ఆది బ్లౌజ్ తోటి మెజర్మెంట్ ఆర్ మెజర్మెంట్ తీసుకొని కటింగ్తో సహా మనం ఈజీగా చూపించినాం ఈ వీడియోలో. చూడండి 18 minutesలోనే వీడియో క్లోజ్ చేసేసిన. ఎందుకంటే లెంత్ ఎక్కువ ఉంటే కనుక మీకు చూడడం ఇంట్రెస్ట్ ఉండదు. సో అలా ట్రై చేసిన నేను. ఇంక ఇప్పుడైతే నెక్ కూడా 1/2 ఇంచ్ లెంత్లోనే డ్రా చేసేసుకోవాలి. బ్యాక్ నెక్ వచ్చేసి డ్రా చేసుకున్న తర్వాత ఇంకా మనం కట్ చేసుకోవడమే. సో ఇది బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇంక ఇప్పుడైతే మనం వచ్చేసి ఏంటంటే మీకు ఏ డౌట్స్ ఉన్నానండి, ఇక్కడ మీకు బ్యాక్ పార్ట్లో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ సో నాకు కామెంట్ చేయండి. నేను కామెంట్ రూపంలో మీకు అన్ని ఆన్సర్స్ ఇస్తాను. లేదా వీడియోలో కూడా వీడియో అప్లోడ్ చేసి మరి మీకు ఏమైనా ఉంటే చెప్తా, క్వశ్చన్స్కి ఆన్సర్స్. మీరు కొంచెం మన వీడియోస్కి సపోర్ట్ చేయండి. ఏంటంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఎందుకంటే చూస్తున్నారు కానీ వీడియో సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇక్కడ బ్యాక్ నెక్ లెంత్ చూస్తున్నా నేను, కరెక్ట్ వచ్చింది. ఇగో ఇట్లా చూసుకోవాలి, మనం కటింగ్కి ముందే చూసుకోవాలి. నాకు అలవాటు కాబట్టి నేను కటింగ్ తర్వాత మళ్ళీ మీకు ఒకసారి చెప్తున్నా. ఇంక ఇప్పుడు ఆమ్ రౌండ్ విధంగా కట్ చేసుకోవాలి. ఆమ్ రౌండ్ కటింగ్ని అట్లా బ్లౌజ్ లైనింగ్ పైన మార్క్స్ పెట్టాను కదా. ఎందుకు పెట్టానంటే మళ్ళీ మనకు గుర్తుంటుంది. 1.5 వేస్ట్ తీసుకున్నాము, ఇక్కడ 1.2 ఆమ్ రౌండ్ తీసుకున్నాము అని చెప్పి మనకు గుర్తుంటుంది. సో అట్లా డ్రా చేసుకోండి, ప్లస్ రాసుకోండి. ఇక్కడ ఏంటంటే నేను 2 బ్లౌజెస్ ఒక కస్టమర్వే కాబట్టి నేను 2 లైనింగ్స్ ఒకేసారి కటింగ్ చేస్తున్నా. మీరు అలా ట్రై చేయకండి బిగినర్స్ అయితే. ఎందుకంటే మనకి అలవాటు కాబట్టి మనం అట్లా ట్రై కాదు, మనం కటింగ్ చేస్తాము. ఎందుకంటే మనకు టైం ఉండదు, టైం వేస్ట్ అయిపోతుంది. సో అలా చేసుకోవచ్చు. మీరు బిగినర్స్ కాబట్టి అస్సలు ట్రై చేయకండి, రాంగ్ వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఇలా ఫస్ట్ అయితే మీకు ఒకసారి చూపిస్తున్నా. ఓపెన్స్ ఆపోజిట్ ఉంటే మనకు అస్సలు ఫ్రంట్ పార్ట్ రాదండి. ఇప్పుడు మీకు ట్రై చేసి చూపిస్తున్నా. బ్యాక్ పార్ట్ తీసుకొని మనం ఫ్రంట్ పార్ట్కి మెజర్ చేసుకోవాలి. అప్పుడు సేమ్ బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత అస్సలు చేసుకోవద్దు, 2 inches తగ్గించాలి. ఇప్పుడు మనం ఓపర్స్ అనేది మన సైడ్ పెట్టుకొని, ఇక్కడ మెరూన్ ఉంది కదా, మీరు కన్ఫ్యూజ్ అయ్యారు. నేను 2 బ్లౌజెస్ కట్ చేస్తున్నా, 2 లైనింగ్స్ కట్ చేస్తున్నా. ఇప్పుడు ఓపెన్స్ అనేటివి మన సైడ్ ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ వస్తుంది, అడ్జస్ట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ నెక్ అడ్జస్ట్ చేసుకోవాలి బాగా. ఆమ్ రౌండ్స్ ఆర్ నెక్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇట్లా మంచిగా చూసుకోవాలి. మనం ఫస్టే మొత్తం డ్రా చేసినాక కటింగ్ చేసినాక ఏం చేయలేము. సో మీరు అస్సలు తొందరపడకండి, మంచిగా స్లోగా 1కి 2 సార్లు చూడండి వీడియో, చూస్తే మీకు వచ్చేస్తుంది. అయినా నేను చాలా క్లారిటీగా చెప్తున్నా. చెప్పడం ఏమైనా మిస్టేక్ అయినా మీకు ఆడ మంచి ఈజీగా అనిపించేస్తుంది.
చూసుకోండి ఒకసారి. ఇట్లా ఒకసారి స్కేల్తో డ్రా చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా డ్రా చేసుకొని నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎంత నెక్ హైట్ ఎంత ఉందో చూద్దాం. నెక్ హైట్ వచ్చేసి మనకు 6 వచ్చింది అది బ్లౌజ్ది. సో మనం 6.5 పెట్టుకోవాలి, ఎందుకంటే మనకు ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి. పెట్టుకొని సేమ్ మనకి బ్యాక్ పార్ట్ నెక్ విడ్త్ ఎంత ఉందో అంతే తీసుకోవాలి. 3 ఉంటే 3 తీసుకోండి, ఎందుకంటే దగ్గరికి రాకుండా టైట్ కాకుండా ఫ్రంట్ పార్ట్ మంచిగా వస్తుంది. ఇంకా మనం ఎట్లా ఏం లేదండి, మనము కటింగ్లోనే ఉంటుంది బ్లౌజు. ఇంత ఈజీగా అసలు ఎవ్వరు చూపించరు, ఇంత ఈజీగా చూపిస్తున్నాను నేను. ఎందుకంటే బిగినర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు కదా, ఎన్ని వీడియోస్ చూసినా కొన్ని వీడియోలలో అస్సలు అర్థమవుతలేదు. సో ఏంటంటే మన వీడియోలో ఏంటంటే నేను క్లారిటీగా చూపిస్తున్నా, ఎందుకంటే మీకు కూడా రావాలి, మీ బ్లౌజ్ మీరు స్టిచ్ చేసుకోవచ్చు కదా అని చెప్పి నేను చూపిస్తున్నా. ఒక్కసారి ట్రై చేయండి, మన వీడియో మొత్తం చూడండి. మొత్తం చూస్తే మీకే ఈజీ చిన్న చిన్న టిప్స్తోనే మీకు మంచి బ్లౌజ్ కటింగ్ అవుతుంది. చూడండి, ఆర్మ్ రౌండ్ మనము షోల్డర్ ఫ్రంట్ బ్యాక్ పార్ట్కి ఎంత తీసుకున్నామో 6, ఫ్రంట్ పార్ట్కి గినంగా 6 తీసుకోవాలి. ఆర్మ్ రౌండ్ గినంగా బ్యాక్ పార్ట్కి ఎంత తీసుకున్నామో ఫ్రంట్ పార్ట్ గినంగా అంతే తీసుకోవాలి. ఆర్మ్ రౌండ్ లోతు వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ తగ్గుతుంది, హాఫ్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ వచ్చేసి 1.2 వస్తే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి హాఫే వస్తుంది, హాఫ్ ఇంచ్ వస్తుంది. ఇలా డ్రా చేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ గినంగా డ్రా చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి నేను 9.5 పెట్టుకుంటున్నా. నడుము లూజ్ వచ్చేసి 8.5 వచ్చింది కాబట్టి మనం 9.5 పెట్టుకుందాం. 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే టక్స్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ వేస్ట్ వచ్చేసి 1.5 పెట్టుకుందాం. ఇప్పుడు మనం వచ్చేసి డ్రా చేద్దాం ఒకసారి. చూడండి, మీకు ఏమైనా అర్థం కాకపోతే ప్లీజ్ అండి కామెంట్ చేయండి ప్లీజ్. ఇలా డ్రా చేసుకొని మంచిగా ఇప్పుడైతే మనం క్రాస్ కోసం 1 ఇంచ్ పైకి పెట్టుకోవాలి, క్రాస్ పట్టి కోసం. ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి 3 పెట్టుకోవాలి, ఎందుకంటే మనకు మెయిన్ కట్స్ కోసము. హాఫ్ ఇంచ్ కిందికి పెట్టుకోవాలి, లేకపోతే ఇట్లా పైనకి వచ్చేస్తుంది బ్లౌజు. సో ఇట్లా పెట్టుకున్న తర్వాత లాస్ట్కి వచ్చేసి మనం ఇక్కడ టక్ వచ్చేసి 3 పెట్టుకుంటే మనకు 1.5 ఎక్స్ట్రా క్లాత్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనకు టక్స్ దగ్గరికి వచ్చేసరికి అది మనకు ఎక్స్ట్రా క్లాత్ ఉండకపోతే తక్కువ వచ్చేస్తుంది మనకి. సో అట్లా పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ హాఫ్ ఇంచ్లో మనం రౌండ్ తిప్పేసుకుంటే ఎంత బాగా వచ్చిందో చూడండి. రౌండ్గా ఇట్లా మంచిగా వస్తుందండి. ఇంకా అయిపోయింది ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ క్లోజ్. ఇప్పుడు వచ్చేసి మనం కటింగ్ చేసేద్దాం. మెల్ల స్లో కట్ చేసుకోవాలి నెక్ దగ్గర, ఎందుకంటే మనం కొంచెం స్పీడ్ చేసినా కానీ నెక్ షేప్ అవుట్ అయిపోతుంది, ఇంకా అప్పుడు ఏం చేయలేము మనం. ఇట్లా నీట్గా కట్ చేసుకోవాలి. మీకు మాత్రం అర్థమయ్యేలానే చెప్తున్నా, ఎందుకంటే నాకు తెలుసు బిగినర్స్ ఎంత సఫర్ అవుతారో అని. చూడండి, మంచిగా మీకు కూడా మీ బ్లౌజ్ మీకే స్టిచ్ చేసుకోవాలి అని ఉంటుంది. సో అప్పుడు ఇలా చేయండి, మీకు ఈజీగా వస్తుంది. చూడండి ఎంత ఈజీగా మీకు అర్థమై ఉంటుంది, ఎంత ఈజీగా కట్ చేసినాం, ఎంత ఈజీగా మెజర్మెంట్ తీసుకున్నామో మీకు అర్థమై ఉంటుంది. ప్లీజ్ కామెంట్ చేయండి. ఫ్రంట్ పార్ట్ గినంగా అయిపోయింది కటింగ్. ఇప్పుడైతే మనం వచ్చేసి క్రాస్ పట్టీ తీసుకుందాము, ఎలానో చూద్దాం క్రాస్ పట్టీలు. సో ఇప్పుడు కొంచెం మనకు క్లాత్ మిగులుతుంది, అందులో వచ్చేసి మనం క్రాస్ పట్టీ తీసుకోవాలి. ఇక్కడ వేస్ట్ అనేది కొంచెం అటు ఇటు ఉంది కదా, సో దీన్ని మనం ఒక డ్రా చేసి మంచిగా కట్ చేసుకోవాలి. చూడండి, కటింగ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ సరిపోతుంది క్రాస్ పట్టీలకి. ఎవరికైనా క్లాత్ ఇట్లా ఎక్స్ట్రా ఉంటుంది,
చూసుకోండి ఒకసారి. ఇప్పుడైతే మనం క్రాస్ పట్టి డ్రా చేద్దాము. మనం క్రాస్ పట్టి తీసుకునే ముందు ఎలా తీసుకోవాలి అని మీకు ఒక డౌటు. సో మనకి బ్యాక్ పార్ట్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టుకొని మెజర్ చేసుకోవాలి. ఎందుకంటే బ్యాక్ పార్ట్ ఎంత వస్తే మనకు ఫ్రంట్ పార్ట్కి గినంగా క్రాస్ పట్టీలు అంతే అవసరం కాబట్టి మనం ఇలా తీసుకోవాలి. చూడండి, ఇట్లా పెట్టుకొని అక్కడ కార్నర్కి లైన్స్, ఇక్కడ కార్నర్కి లైన్స్ ఒకసారి డ్రా చేసుకోండి. డ్రా చేసుకుంటే మనకు అప్పుడు అర్థమైపోతుంది ఎంత ఉంటుంది అని. సో మనం ఈ ఫ్రంట్కి వచ్చేసి మనం 3 పెట్టుకోవాలి క్రాస్ పట్టీకి. చూడండి, నేను ఇక్కడ 3 తీసుకుంటున్నా. మళ్ళీ కార్నర్కి కూడా 2.5 తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఫ్రంట్ నుంచి 4.5కి ఒక మార్క్ పెట్టుకొని అక్కడ నుంచి మిడిల్లో మళ్ళీ 2.5 తీసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఈజీగా క్రాస్ వచ్చేస్తుంది. చూడండి, క్రాస్ అర్థమైపోతుంది. ఇప్పుడైతే మనం హ్యాండ్స్ డ్రా చేద్దాం. చూడండి, హ్యాండ్స్ వచ్చేసి దీనికి 9 ఉంది హ్యాండ్ పొడవు. ఇప్పుడు వచ్చేసి మనం 10 తీసుకుందాం, ఎందుకంటే ఖర్చులోకి వెళ్ళిపోతుంది. సో మనము మంచి ఇలా డ్రా చేసుకుందాము. డ్రా చేసుకున్న తర్వాత మనకు నెక్స్ట్ హ్యాండ్ లూజ్ చూద్దాము. మనకి ఎంత వచ్చిందని నోట్ చేసుకున్న దాంట్లో 6 వచ్చింది. 6 తీసుకుందాం. వేస్ట్ వచ్చేసి 1.5 తీసుకుందాం. ప్లీజ్ ఏమనుకోవద్దండి, పక్క నుంచి నాయిస్ వస్తున్నది. హ్యాండ్ హైట్ వచ్చేసి కింది పక్కన మనము 3.5 పెట్టుకున్నాము. తగ్గించాలండి, లేకపోతే మనకు ముడతలు వచ్చేసాయి హ్యాండ్ దగ్గర. ఇక్కడ షోల్డర్ దగ్గర వచ్చేసి 2 తీసుకున్నా. కొంచెం డౌన్ వచ్చేసి 1.5 తీసుకున్నా. సో మనం ఇక్కడ నుంచి మంచిగా డ్రా చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చేస్తున్నాను, ఎంత బాగుందో చూడండి. ఇట్లా 3 వరకు మనం అక్కడ 3.5 పెట్టుకున్నాం కదా. సో మనం 3.5 వరకు డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఇలా డ్రా చేసుకుంటేనే మీకు అర్థమైపోతుంది హ్యాండ్ షేప్ ఎలా వచ్చింది ఏంటి అని చెప్పి. సో ఇక్కడ మనము ఇంకా కటింగ్ చేసుకోవడమే అండి. చూడండి, నేను కటింగ్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి నేనైతే నాకు తెలుసు, ఇప్పుడు వేస్ట్కి మనం ఎంత తీసుకున్నాం 1.5 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకు వేస్ట్కి క్లాత్ లేదు కాబట్టి మనం కట్ చేసుకుందాం. నాకైతే అలవాటు కాబట్టి నేను మెజర్ లేకుండా కట్ చేస్తున్నా. సో మీరు మాత్రం 2.5 అలా మెజర్ తీసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత ఇది మనం హ్యాండ్స్ పార్ట్ చూడండి, హ్యాండ్స్కి ఇక్కడ వస్తుంది. మీకు అర్థమైందా? ఇక్కడ మనకి చంక దగ్గర క్లాత్ పడుతుంది హ్యాండ్స్కి, అది ఇక్కడ మనం కట్ చేసినాము. ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్కి అతుకు తీసుకున్నాము. సో ఇక్కడ వచ్చేసి క్రాస్ పట్టి, ఇది బ్లౌజ్ కటింగ్ ఓవర్. సో మనం వచ్చేసి 2 బ్లౌజెస్ ఒకటేసారి కట్ చేసినామండి. చూడండి, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసి కామెంట్